ఇంట్లో ఉన్న పాత మట్టి కుండతో మన మనీ సేవ్ చేసే ఒక ఐడియా అండి. ఈ ఎండాకాలంలో తప్పకుండా ట్రై చేయండి. ఐడియా మాత్రం చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఇక్కడ నేను ఒక పాత మట్టి కుండ తీసుకున్నానండి. దీన్ని తీసుకొని ఏకంగా 3 సంవత్సరాలవుతుంది. దీన్ని ఈ వేసవి కాలంలో అయినా వాడతామని బయట తీశానండి. ఇక్కడ నేను ఒక రూ. 1 కాయిన్ తీసుకొని మిడిల్‌లో అయితే చూడండి లైన్స్ వేసుకుంటున్నాను. లైన్స్ వేసిన దగ్గర ఈ విధంగా ఈ నైఫ్‌తో అయితే నేను హోల్స్ అయితే పెట్టుకుంటున్నానండి. చూడండి ఇలాంటి నైఫ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా హోల్స్ పెట్టిన తర్వాత చూడండి హోల్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ విధంగా సైడ్స్‌లో మనం ట్రిమ్ చేసుకున్నట్లయితే ఆ మట్టంతా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. చూడండి ఇలా మనం చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుందన్నమాట హోల్స్ పెట్టేటప్పుడు. అంతే అండి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక ట్యాప్ తీసుకున్నానండి. ఈ ట్యాప్ అనేది ప్రతి ప్లంబింగ్ షాప్‌లో దొరుకుతుందండి. లేదా మీకు స్టీల్ కావాలంటే అమెజాన్‌లో కూడా అవైలబుల్‌గా ఉందన్నమాట. ఈ విధంగా తీసుకున్నానండి. దీని ప్రైస్ కూడా జస్ట్ రూ. 30 అన్నమాట. ఈ ట్యాప్‌ని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. ఎక్స్‌ట్రా ఉన్న ఈ పీసెస్ అయితే లోపలైతే వేసుకుంటున్నాను. అంతే అండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకున్నాము. ఆ ట్యాప్ అనేది ఇంకా సేఫ్‌గా మనం బయటకు రాకుండా ఉండాలంటే ఇక్కడ నేను ఎంసీల్ తీసుకుంటున్నానండి. ఇందులో అయితే 2 ఐటెమ్స్ ఉంటాయి. ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని చూడండి రెండిటిని ఒక దగ్గర చేర్చి ఈ విధంగా మిక్స్ చేసి సైడ్స్‌లో చూడండి ఆ ట్యాప్‌కైతే అంటించుకుంటున్నాను. ఈ విధంగా అంతా సెట్ చేసి కొద్దిసేపు ఆరనివ్వాలండి. ఆరించుకున్న తర్వాత బాగా వాష్ చేసి 2 లేదా 3 టైమ్స్ అయితే చూడండి చాలా చక్కగా ఈ విధంగా పాత మట్టి కుండతో చాలా ఈజీగా ఒక ట్యాప్ లాగా ఈ విధంగా సెట్ చేసుకొని చాలా ఈజీగా వాటర్‌ని తీసుకోవడానికి వీలుగా ఉంటుందండి. ముఖ్యంగా ఇలాంటి ట్యాప్ కుండలైతే బయట తీస్తూ ఉంటాము. మన మనీ వేస్ట్ చేయకుండా చాలా సింపుల్‌గా రూ. 50తో పాత వాటితో ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఐడియా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.